ఈ దినం కొరకై ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 1-12 వచనములు. వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. మరునాడు వారి అధికారులు పెద్దలను శాస్త్రులను యెరూషలేములో కూడుకొని ప్రధాన యాజకుడైన అన్నయు కైపయు యోహానును అలెగ్జాంద్రును ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారు పేతురును యోహానును మధ్యను నిలువబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేసితిరని అడుగగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లనెను, ప్రజల అధికారులారా పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందెనని నేడు మమ్మును విమర్శించున్నారు గనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసు క్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరియు ఎవని వలనను రక్షణ కలుగదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ఇంతటితో ఈ వాక్యం ముగించున్నది. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఈ దినం మనం చదువుకున్నటువంటి ఈ వాక్యము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 1-12 వచనాలు. 3వ అధ్యాయంలో జరిగినటువంటి ఒక సంఘటనను తీసుకొని యూదుల మత పెద్దలు చేసినటువంటి హంగామాకు సంబంధించి ఉన్నది. పేతురు యోహాను ఆలయం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఎంతో కాలంగా భిక్షం అడుక్కుంటున్నటువంటి ఒక వ్యక్తి వారికి కనబడతాడు. వాడు వీరి వైపు చూసినప్పుడు, వీరు మా దగ్గర ఏమీను లేదు కానీ వెండి బంగారమును లేవు, కానీ దేవుని యొక్క నామమున లేచి నడుము అని చెప్పి పుట్టుక నుండి కుంటివాడైనటువంటి ఆ వ్యక్తి వీరి మాట సెలవీగానే, వీరు ఆ మాట సెలవీగానే లేచి నిలబడి వారితో కూడా కలిసి ఆలయానికి వెళ్ళాడు. ఇది అప్పుడు పెద్ద హంగామా అయిపోయింది. ఎలా జరిగింది ఇది? ఎలా వీరు చేశారు? ఇంతకాలం వాడు నడవలేక ఎవరో ఎత్తుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెడితే అడుక్కుంటున్నాడు, ఈ దినము లేచి నడుస్తున్నాడు. ఈ అద్భుతం ఎలా జరిగింది అనే దాని మీద అందరి మనస్సుల్లో కూడా ఇది ఒక గొప్ప చర్చనీయాంశమైంది. అయితే మొదటి నుండి యేసుక్రీస్తు బోధల వలన, ఆయన పరిచర్య వలన తమ యొక్క ఆధిక్యత కోల్పోతున్నామే, మన యొక్క పరంపర ప్రకారం కాకుండా కొత్తగా బోధించి మోషే ధర్మశాస్త్రానికి వేరుగా సంగతులను తెలియజేస్తూ యేసుక్రీస్తు ప్రభువారు చేసిన బోధలు వీరికి నచ్చక, ఎప్పుడు పాతకాలం నుండి ఎలా ఉందో అలానే ఉండాలి, దానివలన మాకు వచ్చేటువంటి లాభము, అధికారము, ఆధిక్యతలు,
కీర్తి ప్రతిష్టలు అలానే ఉండాలి అని కోరినటువంటి ఆ యొక్క యూద మత పెద్దలు యేసుక్రీస్తు ప్రభువుని శిలువకు అప్పగించి ఆయన మరణానికి కారణమయ్యారు. ఇప్పుడు పేతురు యోహానులు చేసినటువంటి కార్యాన్ని గురించి వారికి మరలా అలజడి రేగిపోయింది. వీరిని వెంటనే వారిని బంధించి వారిని న్యాయస్థానంలో నిలబెట్టి అడుగుతున్నారు, ఇప్పుడు ఈ కార్యాన్ని ఎలా చేశారు మీరు? 7వ వచనం, వారు పేతురును యోహానును మధ్యన నిలబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేసితిరని అడుగగా, ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేసితిరని అడుగగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై వారికి చక్కని ఉత్తరం ఇచ్చాడు. మీరు శిలువకు అప్పగించి శిలువపై మరణించి దేవుని ద్వారా 3వ దినమున లేపబడిన నజరేయుడైన యేసు క్రీస్తు నామమున మేము ఈ కార్యము చేసి ఉన్నాము. యేసు క్రీస్తు నామమున ఈ కార్యము జరిగినది. ఈ మాటలు తెలియజేస్తూ, మీరు నిరాకరించినటువంటి ఆ ప్రభు, ఆ రాయి, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమనెను. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఇక్కడ వారు ధర్మశాస్త్రము వలన, ప్రవక్తల బోధల వలన, వారి యొక్క తాత్విక జ్ఞానం వలన రక్షణ పొందగలము, లేదంటే వారు ఆ రక్షణ గురించి ఆలోచనే చేయలేదు. ఆ యూదా మతం ఎంతవరకు నిలిచిపోయిందంటే మోషే ధర్మశాస్త్రాన్ని పాటించటం వరకే. దాన్ని వారు పాటించలేరు కూడా. ఎవరు కూడా ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చలేరు. అందుకొరకే పౌలు చెప్పినటువంటి మాట, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకొని ఉన్నారు, నీతిమంతుడు ఒక్కడునూ లేడు. ఎవరు కూడా ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేరు. దాన్నే పట్టుకొని అదే ఆదర్శంగా దాని బోధలతో నడవాలని చెప్పి చేసే తప్పులు కప్పిపుచ్చుకొని పైకి వేషాలు వేసుకొని వేషధారులై తిరుగుతున్నటువంటి వీరికి మానవ స్థితి, మానవుని యొక్క నిజస్థితి అర్థం కాలేదు. అర్థం చేసుకోవడానికి వీరి యొక్క స్వార్థము, అహంకారము అడ్డు వచ్చింది. ఈ దినం కూడా ఎవరైతే అహంకారముతో నింపబడి స్వార్థపరమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండి సాతానుకి లోబడి సాతానుతో నింపబడి ఉంటారో వారికి వారి నిజస్థితి కానీ, మానవ జాతి నిజస్థితి కానీ, సత్యము కానీ, వెలుగు కానీ కనబడవు. అవి వారికి అర్థం కావు. పెడవాదనలు, మూర్ఖత్వంతోనే ఇతరులను హింసించడానికి సిద్ధపడతారు, కానీ సత్యాన్ని తెలుసుకొని ఆ మార్గంలోనికి వచ్చి బాగుపడదామనేటువంటి ఆలోచన అట్టి వారికి రాదు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ యొక్క గ్రంథంలో రాయబడినటువంటి అపోస్తుల కార్యము 12వ వచనము, మరి ఎవని వలనను రక్షణ కలుగదు. కొందరు తమ తమ మతాలను బట్టి గర్విస్తున్నారు. గర్వించటం వలన సత్యం తెలియడం లేదు. ఈ భూమి మీద
యేసుక్రీస్తు ప్రభు తప్ప ఏ మతము, ఏ సిద్ధాంతము, ఈవెన్ మోషే ద్వారా ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రము కూడా కొట్టివేయబడింది. కొట్టివేయబడిన వాటిని పట్టుకొని వేలాడబడేటువంటి వారు ఈ లోకంలో గబ్బిలాలను పోలి ఉన్నారు. గబ్బిలాలకి కళ్ళుండవు. గబ్బిలాలు వెలుగుని సహించలేవు. చీకటిలోనే సంచరిస్తుంది, చీకటిలోనే ఆహారాన్ని తీసుకుంటుంది. వెలుగు వచ్చే వరకు చీకటి మూలల్లోనికి వెళ్ళి పడుకుంటుంది. అది కూడా తల్లకిందులుగా ఏలబడి. అలానే ఉంటారు వీరు. సత్యాన్ని నిరాకరించినటువంటి వారు, గర్వించి అంధకారాన్ని ప్రేమించేటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెలుగును గ్రహించలేరు. అది యోహాను సువార్తికుడు చక్కగా తెలియజేసి ఉన్నాడు ఆ మాటలను. యోహాను సువార్తని యొక్క ఇంట్రడక్టరీ పార్ట్, మొదటి అధ్యాయము మొదటి 5 వచనాలు ఒకసారి చదువుదామండి. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని వద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దానిని ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. ఎవరైతే చీకటిని ప్రేమిస్తారో, అంధకారాన్ని ఆశ్రయిస్తారో, వారు వెలుగుని గ్రహించలేరు. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, మొట్టమొదటిగా చేయవలసిన కార్యం, ఇప్పటి వరకు నీవు క్రీస్తుని తెలుసుకోలేనట్లయితే, ఇప్పటి వరకు నీవు క్రీస్తుని తెలుసుకొని ఉండలేదు, లేదా కొందరు తెలుసుకున్నాం అనుకొని కూడా తెలుసుకోలేకపోయి ఉన్నారు, వారు ఈ దినము తప్పకుండా ఒక సత్యాన్ని గ్రహించాలి. అదేంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేసినటువంటి మాట, నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. సత్యాన్ని మనము వెదకి తెలుసుకోవాలి, సత్యాన్ని అంగీకరించాలి. సత్యాన్ని అంగీకరించినప్పుడు చీకటి తొలగిపోతుంది. దాన్నే హిందూ ఫిలాసఫీలో తమసోమ జ్యోతిర్గమయ అని చెప్పారన్నమాట. అంధకారము నుండి వెలుగులోనికి రావడం అంటే ఉన్నవి ఉన్నట్లుగా చూడగలగడం, నిజస్థితిని గ్రహించగలగడం. నేను ఎందుకు ఆ మాట అన్నానంటే, క్రీస్తుని నమ్మామనుకొని కూడా, తెలుసుకున్నామనుకొని కూడా తెలియనటువంటి వారని చెప్పింది ఎందుకొరకంటే, క్రైస్తవులు అయి ఉండి బాప్తిస్మం తీసుకొని చర్చికి రెగ్యులర్గా వస్తూ కూడా వారు నిజస్థితిని అంగీకరించకుండా, సత్యాన్ని అంగీకరించకుండా, వారి కల్పనలలో వారికి ఆసక్తికరంగా ఉన్నటువంటి రీతిలో జీవించడానికి ఇష్టపడతారు.
వారికి యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాట, మీరు వెచ్చగనైనా ఉండుడి, చల్లగనైనా ఉండుడి. అటు ఇటు కాకుండా పోవద్దు. తెలుసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు సత్యమై ఉన్నాడు, యేసుని అంగీకరించాం, యేసు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. అప్పుడు మనము సత్యాన్ని గ్రహించినటువంటి వారమై, సత్యాన్ని అంగీకరించినటువంటి వారమై, సత్యాన్ని ఇతరులకు తెలియజేయగలిగినటువంటి వారమై, ఉన్న వాటిని ఉన్నట్లుగా చూడగలిగేటువంటి వారమై ఉండాలి. అప్పుడు మనకి రక్షణ మార్గం దొరుకుతుంది. లేనట్లయితే దొరకదు. మతము చాలా పురాతనమైనది, మా గురువులు చాలా గొప్పవాళ్ళు, మా గ్రంథాలు మహిమ కలిగినవి, ఏమైనా చెప్పు. నీవు సత్యాన్ని గ్రహించి సత్యాన్ని అంగీకరించడానికి సిద్ధపడినప్పుడు నీకొక్క విషయం అర్థమవుతుంది. పేతురు ఈ దినం తెలియజేసినటువంటి మాట, ఈయన ద్వారా తప్ప మరి ఎవని వలనను రక్షణ కలుగదు. ఈ మరి ఎవని వలనను రక్షణ కలుగదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి లోక రక్షకుడుగా వచ్చి ఉన్నాడు. ఆ సత్యాన్ని ప్రేమించినటువంటి వారికి, వెలుగును ప్రేమించిన వారికి తప్పకుండా తెలుస్తుంది. అప్పుడు ఈ భ్రమలుండవు. మా మతం అంతరించిపోయింది, మా మతం డేంజర్లో ఉంది, మా మతం ఏమైపోద్దు, ఇవన్నీ అంధకార సంబంధమైన ఆలోచనలు. కొందరు ఎలా ఉంటారంటే ప్రాణం పోయే వరకు కూడా ఆస్తిపాస్తుల్ని నమ్ముకొని ఉంటారు. నా ఇల్లు, నా ఆస్తి, నా పొలాలు. ఈవెన్ వాళ్ళు ఆ ధన సంపదను వారి సుఖ సంతోషాలకు కూడా ఉపయోగించుకోరు అన్నమాట. అలాగూ చివరి వరకు కొట్టుకొని ఒక దినాన చనిపోతారు. అలానే ఉంటుంది. నా మతం, నా ధర్మం, నా గ్రంథం మాకు ఇంత గొప్పది, అంత గొప్పది, ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటే సత్యాన్ని తెలుసుకోలేము. సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఈ బాధలన్నీ ఉండవు. సత్యం తెలియకపోవడం వలన ఇవి బాధ పెడుతున్నది. సత్యం తెలిసినటువంటి వారికి ఈ లోకములో ఉన్నటువంటి ఏవి కూడా బాధాకరమైనవిగా కనిపించవు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ లోకము అంతరించిపోతుంది, లోకములో ఏది శాశ్వతం కాదు, శాశ్వతమైనటువంటి రాజ్యానికి నిర్మాణం యేసుక్రీస్తు ప్రభువారు చేసి ఉన్నారు. కనుక మనము ఇక్కడ ప్రభు కొరకు జీవించవలసిన వారమై ఉన్నాము. ఇది సత్యం తెలిసినప్పుడు మిగతా వాటిని గురించిన చింతలు ఉండవు. లాభాలు, నష్టాలు, కష్టాలు, వాళ్ళు ఎలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఏమైపోతారు, వాళ్ళు ఏమైపోతారు. నిత్య ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. ప్రభు ఈ లోకాన్ని రక్షించడానికి ఈ తెలియజేసినటువంటి బోధలను జనులకు తెలియజేస్తూ ప్రభువు వచ్చే వరకు సంతోషంగా జీవించేటువంటి మార్గము ఏర్పడుతుంది. అది జీవ మార్గం, అది శాంతి మార్గం, అది సమాధాన మార్గం. తెలియకపోవడం వలన సమస్యలు అనేకం. ఒక సత్యం ఏంటంటే మనము ఇప్పుడున్నటువంటి స్థితి
దేవుడు కోరుకున్నటువంటి స్థితి కాదు. ఒకవేళ ఆ స్థితి అయినట్లయితే ఆయనే దిగి వచ్చి తనని తాను బలిగా అర్పించి తన రాజ్యాన్ని స్థాపించాల్సినటువంటి అవసరం వచ్చేది కాదు. ఆయన చేసుకున్నటువంటి సృష్టి ఇది. అయితే మనము పడిపోయి ఉన్నాము. ఆ నిజ స్థితి నుంచి పడిపోయాము. పాపస్థితిలో పడిపోయాము. సాతానుని వలన ఈ దుష్కార్యము జరిగింది. మన నిజ స్వరూపాన్ని కోల్పోయి పాప స్వభావం మనలో ప్రవేశించి ఉన్నది. ఇప్పుడు మనము క్రీస్తు ప్రభువుని నమ్మి నూతన స్వభావాన్ని ధరించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అది మనకి రక్షణ. ఈ సత్యం తెలియనందువలన ఏవేవో ఫిలాసఫీలు, మతాలు, లేకపోతే సిద్ధాంతాలు, రిచువల్స్, రూల్స్, రెగ్యులేషన్స్, పండుగలు, ఆచార విచారాలు, వీటన్నిటిపైన మనసు పోతుంది. నిజస్థితి తెలిసినప్పుడు అవేవీ నన్ను బాగు చేయలేవు. ఏ దేవుడైతే నన్ను నిర్మించి ఉన్నాడో ఆయనే నా కొరకు తన రక్తాన్ని చిందించి నూతన మార్గాన్ని ఏర్పాటు చేశాడు. దానిలో నేను ప్రయాణించి జీవాన్ని పొందగలను, నిత్య జీవాన్ని పొందగలను అనే సత్యము మనకి తెలియజేయబడుతుంది. అందుకొరకు ప్రియమైనటువంటి బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేసినటువంటి మాటలు మనము నిత్యము జ్ఞాపకం పెట్టుకొని ఆ మార్గములో నడవడానికి మనలను మనం సిద్ధపరచుకోవాలి. 23వ కీర్తన మొదటి వచనములోనే అడ్రస్సింగ్ ఇలా ఉంటుంది: యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఎంత గొప్పగా ఆ కీర్తనకారుడు గ్రహించి ఉన్నాడో చూడండి. సృష్టికర్త అయినటువంటి యెహోవాను మనము కాపరిగా అంగీకరించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని ఆయన ఈ లోకానికి మన రక్షణ కొరకు పంపి ఉన్నాడు. మనలను కాచి కాపాడి సాతాను సంబంధమైన ప్రతి శక్తి నుంచి మనలను తప్పించి తన రాజ్యానికి వారసులమై ఉన్నట్లు ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడనే సత్యం మనకి తెలియజేస్తుంది. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ దినపు సువార్త పాఠములో యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనములో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. ఆయన పెట్టాడు. మనలను కూడా ఇతరుల కొరకు ప్రాణాలు పెట్టేవారిగా ఆయన సిద్ధపరుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణ అధికారం కలిగి ఉన్నాడు. 18వ వచనంలో యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిన నేను. దేవుని యొక్క సంపూర్ణ అధికారాన్ని యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నారు. కాబట్టి ఆయన మాటలలో ఏది కూడా తప్పిపోదు. ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ రాజ్యం ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయనతో కూడా మనం ఉండునట్లు ఆయన ఏర్పాటు చేసినటువంటి ఈ మార్గము మనము అనుసరించి నడుచుకొనుటకు మనలను మనము ఆయత్తపరచుకోవాలి. ఏ విధమైనటువంటి సాతాను సంబంధమైనటువంటి అడ్డంకులకు మనము లొంగిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తారు యోహాను సువార్త 10వ అధ్యాయంలోనే, ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటున్నట్లు యెహోవా దేవుడు వారి కొరకు మాత్రమే దేవుడు కాదు, లోకమంతటి కొరకు ఆయన కార్యాన్ని ముందుకు కొనసాగించడానికి వారిని ఎన్నుకున్నాడు. కానీ వారికి మాత్రమే దేవుడు అనేటువంటి అర్థంలో
కాదు అనేటువంటి సత్యాన్ని మనము గ్రహించాలన్నమాట. యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనము, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. గొర్రెల కాపరి ఒక్కడే. మంద ఆయనకు లోబడినటువంటి ఏర్పాటు చేసుకున్నటువంటి వారు తన దొడ్డిలో ఉన్నారు. అయితే ఇంకనూ బయట అనేకులు ఉన్నారు. వారందరూ కూడా ఎవరెవరైతే ఆ కాపరి స్వరాన్ని వింటారో వారందరూ కూడా ఈ దొడ్డిలోనికి వస్తారు. అంటే ఇది దేవుని రాజ్యాన్ని గురించి తెలియజేయబడుతుంది. కాబట్టి ఎవరికి కూడా నిరాకరించబడలేదు. అయితే ఎవరైతే నిరాకరిస్తారో వారు రక్షణను పొందుకోలేరు. దేవుడైతే ఎవరిని తృణీకరించడం లేదు. ఆయన స్వరం వినబడుతుంది. కొందరు అది మాకు వద్దంటున్నారు, ఆ స్వరం వినబడకూడదు అంటున్నారు. చర్చిలు పడగొడతా, మైకులు విరగొడతా, యేసుక్రీస్తు ప్రభువుని గురించి మాట్లాడినట్లయితే తలలు పగలగొడతామని సిద్ధపడుతున్నారు. రక్షణను పోగొట్టుకున్నారు, చీకటిని ప్రేమిస్తున్నారు. ప్రభువు తెలియజేస్తున్నాడు, నీ శత్రువుని కూడా ప్రేమించు, వారి కొరకు నీ ప్రాణాన్ని పెట్టమని. సాతాను వలన ప్రేరేపించబడిన వారై ప్రాణాలు తీయడానికి ఎగబడుతున్నారు. ఎక్కడ చూసినా ఇలాంటి వారు ఎక్కువగా సాతాను ప్రేరణ వలన తయారవుతున్నారు. వారికి ఏదో ఒక కారణం కావాలి. ఆ కారణం చూపించి పబ్లిక్గా జనాల్ని చంపుతున్నారు. దాన్నే లించింగ్ అంటారు అన్నమాట. సమూహంగా కొందరు మీద పడి ఒక వ్యక్తిని చంపేయడం. ఎవరు చంపింది తెలియదు. తర్వాత వారి వెనుక వారికి సంబంధించిన ముఠా పెద్దలు ఉంటారు. వారందరూ కూడా ఈ కేసుల్ని తారుమారు చేస్తారు. కొంతకాలం వినబడుతుంది, తర్వాత ఎక్కడా కనబడదు. ఎన్నో కేసులు ఈ రీతిగా జరుగుతున్నవి. ఒకవేళ ఇప్పుడున్నటువంటి ఈ అధికారులు ఈ రాజ్యం ఇలానే కొనసాగితే ఇవి అంతకు 10 అంతలై 100 అంతలై దేశం మొత్తం కూడా అల్లకొల్లోలమయ్యేటువంటి విధానం ఉన్నది. ప్రియమైన బిడ్డలారా, ఈ సత్యాన్ని గమనించి సిద్ధపడవలసినటువంటి వారమై ఉన్నాం. దేనికైనా సరే సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. దేనిని గురించి మనము భయపడనక్కర్లేదు. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఆయన మన కొరకు మంచి కాపరై ఉన్నాడు. మనం కూడా మంచి గొర్రెలమై ఉండి ఆయన స్వరము విని ఆయన ఆజ్ఞలను పాటించి అనేకులకు సువార్తను ప్రకటించి ఎవరైతే మూర్ఖత్వములో సాతాను బంధకాల్లో చిక్కుని ఉన్నారో వారు కూడా రక్షింపబడినట్లు మనం వెలుగెత్తి చాటి క్రీస్తు యొక్క రాజ్యాన్ని, ఆయన యొక్క సువార్తను మనము ముందుకు తీసుకుపోవలసినటువంటి వారమై ఉన్నాం. అలాగూ చేయుటకు తండ్రి అయినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును సదాకాలము కావలి ఉండునుగాక.